తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వీకెండ్ కావడంతో అలిపిరి శ్రీవారి మెట్టు నడకదారులలో కాలినడకన తిరుమల వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తిరుమల సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి సేవా సదన్ వరకు 2 కిలోమీటర్ల వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక టైం స్లాట్ దర్శనానికి 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల టైం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తుల రద్దీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకులతో పాలు, మంచినీళ్లు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తూ అదనపు ఫుడ్ కౌంటర్ల ఏర్పాటు చేయిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు వెంకయ్య చౌదరి. మరోవైపు శనివారం తిరుమల శ్రీవారిని 91,720 మంది దర్శించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు టీటీడీ అధికారులు.